తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈ వివాదము గత కొద్ది రోజుల నుండి జరుగుతూ ఉంది. మధ్యలో బండి సంజయ్ సంబంధించిన ఇష్యూ కూడా తెరపైకి తీసుకొని వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం బండి సంజయ్ సంబంధించిన ఆ అంశాన్ని టార్గెట్గా చేస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ ఖచ్చితంగా ఆ బర్తరఫ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. దాంట్లో భాగంగానే బీజేపీ నేతలు అదేవిధంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రివర్స్ అటాక్ అయితే మొదలుపెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిగతంగా చేసిన తప్పును, ఒక కుటుంబంలో జరిగిన తప్పును తన చేసిన తప్పులాగా ఎందుకు చిత్రీకరిస్తూ ఉన్నారు? గతంలో కవిత చేసిన తప్పుకు జైలుకి వెళ్ళినప్పుడు కేసీఆర్ ఏమన్నా మరి రాజీనామా చేసిండా? కేసీఆర్ అప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కదా, మరి కేసీఆర్ ఏమన్నా రాజీనామా చేసిండా? కేటీఆర్ అప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు, మరి కేటీఆర్ ఏమన్నా రాజీనామా చేసిరా? సొంత కుటుంబ సభ్యురాలు, అటు తండ్రి ఇటు అన్నయ్య కదా, మీరేమన్నా రాజీనామా చేశారా? ఈరోజు ఎందుకలా మాట్లాడుతూ ఉన్నారు? కోట్ల రూపాయలు పెట్టేసి ఆ పోస్టర్లు ఆ గోడల పైన అతికించడం, ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి మీరు రాజకీయాలు చేయడం అనేది సరికాదు, ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి అంటూ కేటీఆర్ పైన రివర్స్ అటాక్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాము. కేటీఆర్ కొన్ని డిమాండ్లు అయితే ప్రజల ముందు అయితే పెడతా ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధించిన వాళ్ళ కుమారుడికి సంబంధించిన వివాదం ఏదైతే వచ్చినప్పటి నుండి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు అదేవిధంగా సీనియర్ నేతలందరూ కూడా ఒకే అంశాన్ని మీద ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకే అంశం పైన ప్రెస్ మీట్లు అయితే పెడతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని గోడలకు కూడా పోస్టర్లు ఆ పార్టీ సంబంధించిన వాళ్ళే అతికిస్తూ ఉన్నారు అనే విధంగా కొంత రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే వాటిపైన కూడా కొంత బీజేపీ నేతలు అయితే సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలతో పాటు అధ్యక్షులు రామచంద్రరావు కూడా కొంత ఫైర్ అయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎందుకు బండి సంజయ్ రాజీనామా చేయాలి? వ్యక్తిగతంగా తన ఏదైతే కుటుంబంలో జరిగిన సందర్భాన్ని తీసుకొని వచ్చేసి తను రాజీనామా చేయాలి అని మీరు అనడం వెనుక ఏంటి కుట్ర అన్నట్టుగా తను అడిగిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి కూడా రెండు పార్టీల మధ్య, ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీల మధ్య కూడా కొంత విభేదం అయితే భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. రెండు పార్టీలు కూడా మాటల యుద్ధం, సోషల్ మీడియాలో కూడా పోస్టుల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు రీట్వీట్లు అయితే చేసుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా బీజేపీ మహిళా నేతల్ని కూడా కొంతమంది టార్గెట్ చేసి కాల్ చేసి కూడా ఎందుకు మాట్లాడట్లేదు, అక్కడ ఒక మహిళకి అన్యాయం జరిగింది కదా అని కూడా కొంత వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు కూడా కొంత సమాధానం ఇస్తూ ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటి నిజాలు, అటు ప్రభుత్వం ఏదైతే పోలీసు రంగం చూసుకుంటుంది, అటు పోలీసు వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ పైన కూడా మాకు నమ్మకం ఉంది, అక్కడ ఏం జరిగింది అనేది కూడా త్వరలో తెలుస్తుంది అంటూ అటు బీజేపీ నేతలు అయితే చెప్పుకుంటున్న వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈ వివాదం అనేది కూడా రెండు పార్టీల మధ్య కొంత ఘర్షణకైతే తావుతీస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీనిపైన ఉపేక్షించేదే లేదంటూ ఇటు రామచంద్రరావు అయితే రివర్స్ అటాక్ అయితే మొదలుపెట్టినట్టు కూడా కనబడతా ఉంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. భారీ స్థాయిలో కూడా విమర్శల వర్షం అయితే గుప్పించారు బీఆర్ఎస్ పార్టీ పైన. బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అవినీతి పైన, కవిత గారు అరెస్ట్ పైన కొన్ని అంశాలను అయితే తీసుకొని ప్రస్తావించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి, దీనిపైన మరోసారి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నది కూడా చూడాలి. ఇప్పటికే రెండు పార్టీల మధ్య మాత్రమైతే కొంత విభేదాలు అయితే తారస్థాయికి వెళ్ళాయన్న కూడా చెప్పుకోవచ్చు.